హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అద్దె ఇల్లు ఎప్పుడు మారాలి, అద్దె ఇంట్లో పాలు పొంగించచ్చా లేదా, లేదు అనుకుంటే అద్దె ఇల్లును మనం ఎలా ఎంపిక చేసుకోవాలి, ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఏ విధంగా వాస్తు సూచనను ఎంపిక చేసుకోవాలనేది ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. మనలో చాలామంది అద్దె ఇంటికి మారుతూ ఉంటాం. అలా వెళ్ళిన ఇంట్లో పాలు పొంగించడం కూడా చేస్తూ ఉంటాం. అయితే ఇలా చేయడం వలన మంచిదా కాదా అని ఒక సందేహంలో పడుతూ ఉంటాం. సాధారణంగా మనం కొత్త ఇంట్లోకి మారినప్పుడు పాలు పొంగించడం, గోమాత పంచమిని ఇంట్లంతా చల్లడం, హోమం కాల్చడం, సత్యనారాయణ వ్రతం వంటి ప్రత్యేక పూజలెన్నో చేస్తూ ఉంటాం. అయితే అద్దెంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం శుభముహూర్తం చూడకుండా హడావిడిగా ఇల్లు మారడం, తొందరపాటులో అద్దె ఇల్లును ఖాళీ చేయడం వంటివి చేస్తూ ఉంటాము. అయితే మనం ఉండేది సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా కొన్ని ఆచారాలు, పద్ధతులను, నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మన దేశంలో పూర్వకాలం నుంచి ఈనాటి వరకు ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. అయితే అవన్నీ మారుతున్న కాలానికి అనుగుణంగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అయితే ఎన్ని తరాలు మారినా ఇంటి విషయంలో మాత్రం కొన్ని విషయాలు పొరపాటున కూడా మర్చిపోకూడదు. మనం ఉండేది సొంతిల్లైనా అద్దిల్లైనా అందులో దేవుణ్ణి పూజించి ఆరాధించడం వల్ల దేవుణ్ణి నివాసంగా పరిగణిస్తాము. అందుకే ఇంటిని దేవాలయంతో సమానంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి తిథి మాసాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. మనలో చాలామంది సొంతిల్లు కట్టుకోవాలన్న ఆశ ఉన్నప్పటికీ ఆర్థికపరమైన సమస్యలు, ఇతర కారణాల వల్ల అద్దెంట్లోనే జీవనం సాగిస్తున్నాం. అంతేకాకుండా వారి అవసరాల విధానంగా బడ్జెట్ బట్టి తరచుగా ఇల్లు మారుతూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు, పిల్లల స్కూళ్ళు ఇంకా అనేక కారణాల వల్ల ఇల్లు మారాల్సి వస్తుంది. ఇలా ఇల్లు మారేటప్పుడు తిథి, మాసం, శుభ సమయం వంటి వాటిని తప్పకుండా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న పలంగా ఇల్లు మారడం వంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే ఇంట్లోకి ఇల్లు మారాలనుకునేవారు తప్పకుండా శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆషాఢ మాసం వంటి మాసాల్లో మాత్రమే శుభ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఇతర మాసాల్లోనే పాడ్యమి, పంచమి, విధియ, తదియ, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి వంటి తిథుల్లో మాత్రమే ఇల్లు మారాలి. ఇలా మారడం వల్ల మనకి శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా వారంలోని 7 రోజుల్లో శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి ప్రవేశించడం వలన లాభదాయకంగా ఉంటుందని, లక్ష్మీదేవికి అంకితమిచ్చిన ఆ రోజున ఇల్లు మారడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. బుధవారం, గురువారం కూడా అద్దె ఇంట్లోకి మారొచ్చు. అయితే అత్యవసర పరిస్థితుల్లో శనివారం, ఆదివారం కూడా ఇల్లు మారొచ్చు అని పండితులు సూచిస్తున్నారు. అయితే సోమవారం, మంగళవారం రోజున అద్దె ఇంట్లోకి అడుగు పెట్టడం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు. అంతేకాకుండా అద్దె ఇంట్లో పాలు పొంగించడం వలన సానుకూల శక్తులన్నీ ఆ ఇంటి యజమానికి వెళ్తాయని, ప్రతికూల శక్తులన్నీ అద్దె ఇంట్లో ఉన్నవారికి వస్తాయని పండితులు చెప్పకనే చెబుతున్నారు. మీరు అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇంట్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయా లేదంటే ప్రతికూల ఫలితాలు వస్తున్నాయో అనే విషయాలు ఈ 3 నెలల లోపలే మీరు తెలుసుకోవచ్చంట. ఈ సమయం దాటాక మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతే ఆ ఇల్లు మీరు ఖాళీ చేయడం కూడా కష్టంగా మారుతుందంట. మరోవైపు మీకు ఉండే ఇంటి దిక్కును బట్టి కూడా మీకు సెట్ అవుతుందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇల్లు అద్దెకి తీసుకునే ముందు వాస్తుపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మెకానిక్ షాపులు, బార్బర్ షాపులు ఎదురుగా నివాసం ఉండొద్దని వాస్తు నిపుణులు మనకి చెప్పకనే చెబుతున్నారు. ఇంట్లో అద్దెకు ఉండేవారికి వాస్తు వర్తిస్తుందా లేదా అనేది కూడా మనం ముందుగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇంట్లో ఆగ్నేయ భాగంలో పడక గది, నైరుతి మూలకు బాత్రూమ్, మెట్లు ఉండకూడదని, తరువాత దక్షిణం మధ్య భాగంలో కిటికీ ఉండకూడదని అనే విషయాలు అందరికీ వర్తిస్తాయి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మెకానిక్ షాపులకు ఎదురుగా ఉండకూడదు. మనం నివసించే ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఎదురింటి మూల ఉండకూడదు. ఇలా ఉంటే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. మనం నివసించే ఇంటి సింహద్వారానికి ఎదురుగా ధ్వజస్తంభం, కరెంటు పోల్, చెట్టు ఉండకూడదు. మన గృహానికి ఎదురుగా సన్యాసుల మఠం ఉండకూడదు. మన ఇంటికి ఎదురుగా కుండలి తయారీ చేసే బట్టి, బార్బర్ షాపు అస్సలు ఉండకూడదు. అంతేకాకుండా నూనె తీసే గానుగ కూడా ఎదురుగా ఉండకూడదు. ఒకవేళ పొరపాటున ఇంటికి ఎదురుగా ఇవన్నీ ఉంటే కష్టాలు పడాల్సి వస్తుంది.
ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి పని ఒత్తిడి ఎదురవుతుంది. వ్యాపారస్తుల వద్ద పనిచేసేవారు ఎక్కువ కాలం ఉండరు. అన్నదమ్ములు ఒక ఇల్లును 2 భాగాలుగా పంచుకోకూడదు. పంచుకొని అక్కడ నివసించకూడదు. అలా ఇంట్లో ఉంటే అక్కా చెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. వ్యాపారంలో నష్టపోయిన వారి ఇంట్లో వ్యాపారస్తులు నివాసం చేయకూడదు. నిధి నిక్షేపాల కోసం గుంతలు తవ్విన ఇంట్లో నివాసం కూడా ఉండకూడదు. దక్షిణముఖంగా ఉండే ఇల్లు వ్యాపారులకు కలిసి వస్తుంది. అలా చేయడం వలన పురుషులు మృత్యువాత పడి స్త్రీలు రాజకీయాల్లోకి అడుగుపెట్టి పక్కదోవ పట్టే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా రాజకీయాలు చేసేవారికి భూమిపై ఆనుకుని ఉన్న గృహం శ్రేష్టంగా ఉంటుందని సూచిస్తున్నారు. అగ్నికి ఆహుతైన గృహాన్ని వెంటనే మనం విడిచిపెట్టాలి. పిడుగుపడిన ఇంటిని కనీసం ఏడాది పాటు వదిలేయాలి. అతివృష్టి వలన దెబ్బతిన్న ఇంట్లో నివాసం ఉండకూడదు. అగ్నికి ఆహుతైన ఇంటిని 3 ఏళ్ల పాటు వదిలేయాలి. ఎవరైనా ఆత్మహత్యకు కానీ హత్యకు కానీ గురైన ఇంట్లో నివాసం ఉండరాదు. అంతేకాకుండా గర్భిణీ ప్రసవ సమయంలో మరణించిన గృహం కూడా నివాసానికి పనికిరాదు. పాములు పుట్ట ఉన్న ఇల్లు కూడా నివాసానికి పనికిరాదు. అంతేకాకుండా పుట్టిన శిశువు 12 రోజుల్లో మరణిస్తే అటువంటి దోషాన్ని బ్రహ్మసూత్ర దోషం అని కూడా అంటారు. కాబట్టి అటువంటి ఇంటిని 3 నెలల పాటు వదిలేయాలి. కొత్త ఇంటికి మారేటప్పుడు తప్పకుండా పైన చెప్పబడిన నియమాలన్నింటినీ పాటించవలెను. లేదంటే లేనిపోని సమస్యలు మొదలవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.